ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో టీజీపీఎఫ్ వారి శనివారపు ఉపవాస ప్రార్థన లైవ్ ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న సంఘస్థులకు, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వీక్షకులందరికీ కూడా సహవాసం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. భయంకరమైన దినములు, గుండె చెదరిపోతున్న పరిస్థితుల మధ్య నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అనే దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా వారమునకు 4 పర్యాయములు యూట్యూబ్ లైవ్ ద్వారా అందించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్ ఆరాధన ద్వారా దైవజనుల ద్వారా అందించబడే వాక్యాన్ని విని బలపరచబడాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనము ధ్యానించుకొని దైవజనుల ద్వారా బలపరచబడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 2 మాటలు చదువుకుందాము. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, చూచుచున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ వాక్యం వింటున్నారో మీకు తెలుసు. మాట్లాడేది నీవు నాయన. నీ ప్రియులైన నీ బిడ్డలను బలపరిచి నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినంలో అంతముందు నీ కుమారుని ద్వారా మాట్లాడావని మీ లేఖనాన్ని నెరవేర్చమని వేడుకుంటూ, అల్పుడినైన నన్ను మరుగు చేయండి. నీ ప్రియ సేవకుల ద్వారా మరింతగా మమ్మల్ని బలపరచమని, కొద్ది నిమిషములు నీ వాక్యము పంచుకుంటూ జ్ఞానము కృపను అనుగ్రహించమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని అనేక మంది ఎన్నో సంవత్సరాలుగా వింటూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు ఎప్పుడూ నూతనత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ సమయమందు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడాలనే మనస్సు కలిగి దేవుని మాట విందాం. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉంది. ఆ రోగము ఆమెను 12 సంవత్సరాలుగా బలహీనపరుస్తూనే ఉంది. తనకు కలిగిన ధనమును ఖర్చు పెట్టి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ధనమంతా ఖర్చు అయిపోయింది. చివరికి అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యముతో ఉన్న వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెళ్ళడం అనేది సహజం. వైద్యము చేయించుకోవడం అనేది కూడా సహజము. కరోనా మూలంగా ఈ రోజున్న పరిస్థితులు, మనుషుల ప్రాణాలు చూస్తూ ఉండగానే ఊపిరి ఆగిపోయే పరిస్థితులు, ఆత్మీయులను చేతుల్లోనే పోగొట్టుకుంటున్న కుటుంబ సభ్యులున్న పరిస్థితులు, హాస్పిటల్స్ ఖాళీ లేవు, ఏ డాక్టర్ ఖాళీగా లేడు, ఇళ్ల నిండా రోగులు, ఎక్కడ మందిస్తారంటే అక్కడికి పరిగెడుతున్న భయంకరమైన పరిస్థితులు, మనుషులు పరుగులు తీస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరు మా ప్రాణాలు కాపాడతారు, ఎవరు మా ఊపిరిని నిలబెడతారు? ఎంతో వేదనకరమైన పరిస్థితులు ఈ దినాల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఆ స్త్రీ కూడా ఆనాడు 12 సంవత్సరాలు పరుగులు తీసింది. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలు తనకున్న ధనమంతా వ్యయపరుచుకొని మరింత సంకటపడిందట. వైద్యం చేయించుకుంటుంటే ఉపశమనం అనేది కలగడం సహజం, కానీ వైద్యం చేయించుకుంటున్న కొద్దీ సంకట పరిస్థితి కలగడం అనేది విచారకరమని ప్రభునామములో మనవి చేస్తున్నాను. ఈ హాస్పిటల్ కాదంటే ఆ హాస్పిటల్, ఆ హాస్పిటల్ కాదంటే ఈ హాస్పిటల్, ఆ వైద్యం కాదంటే ఈ వైద్యం, ఈ వైద్యం కాదంటే ఆ వైద్యం, తిరిగి 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 మనుషులు విసిగిపోతున్నారు. వాళ్ళని పలకరించినప్పుడు ఏడవలేక నవ్వినట్టుగా, ముఖంలో చావు కళ పెట్టుకొని ఏమైపోతామో అనే భయం కళ్ళల్లో కనిపిస్తున్న భయంకరమైన దినాలు ఇవని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరింత సంకటపడింది. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి, దయచేసి సహాయం చేయండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. వైద్యుడంటే దేవుడితో సమానం అని చెప్పుకుంటాం, కానీ ఇక్కడ యోబు మాట్లాడుతున్న మాట మీరు పనికి మాలిన వైద్యులు. తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. నన్ను పలకరించడానికి వచ్చారు, నన్ను పరామర్శించడానికి వచ్చారు, నా బాధలో నాకు ధైర్యం చెప్పడానికి వచ్చారు, కానీ నీ మాటలు నాకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు, నాకు నెమ్మదినివ్వట్లేదు, నాకు మనశ్శాంతి కలిగించట్లేదు. అంటే వైద్యం చేసినా కూడా ఆ వైద్యం పనికి రాకుండా పోయినట్టుగా నాకు మీరు చెప్పే మాటలు కూడా ఉపశమనాన్ని ఇవ్వటం లేదు అని యోబు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. ఈ దినాల్లో మనిషి ప్రాణం పోతుంటే అయ్యో పాపం అనగలుగుతున్నాం తప్ప ఎవరికి సహాయము చేయలేకపోతున్నాం. ఆత్మీయులను పోగొట్టుకున్న కుటుంబాలను చూసినప్పుడు అయ్యో పాపం అంటున్నాం తప్ప మనం వాళ్ళని బలపరచలేకపోతున్నాం, వాళ్ళకు ధైర్యం చెప్పలేకపోతున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించే పరిస్థితులు ఈ దినాల్లో అనేకుల జీవితాల్లో లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవ్వన బిడ్డ తన తల్లిని తండ్రిని ఇద్దరిని పోగొట్టుకున్నాడంట. అతను కూడా కరోనాతో బాధపడుతున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బాధాకరం. కాబట్టి మనుషుల మాటలు బలహీనంగా ఉన్నవాడికి ఆదరణను ఇవ్వలేకపోతున్నాయి. ఆ స్త్రీ కూడా ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తన ధనమంతా ఖర్చు చేసింది, కానీ రాయబడిన మాట ఏంటంటే మరింత సంకటపడెను అని రాయబడింది. అంటే వ్యాధి ప్రారంభమైనప్పుడు ఉన్న బలహీనత కంటే మందులు వాడుతూ ఉండగా ఇంకా బలహీనత పెరిగిపోతుందంట. ఎంత దురదృష్టం అండి. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి మళ్ళీ వచ్చి వాళ్ళు మరణిస్తున్నారంట. ఎందుకంటే మొట్టమొదటిసారి కరోనా వచ్చినప్పుడు వాడకూడని మందులు వైద్యులు వాడుతున్నారట. దాని మూలంగా ఆ ఇన్ఫెక్షన్ లోపల డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అది లోపలికి వెళ్ళి కొత్త జబ్బు బయటకు వచ్చి ఈసారి మనిషి మరణానికి గురవుతున్నారట. దేశంలో 6,000 మంది ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదుర్కొన్నారంటే వైద్యం పనిచేస్తున్నట్ట లేనట్ట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికి మాలిన వైద్యులు. మానవ ప్రయత్నాలు మనిషికి ఉపశమనాన్ని ఇచ్చే దినాలు కావివి అని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మరింత సంకటపడింది, మరింత నలిగిపోయింది. ఆఖరికి చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది, ఒంట్లో ఉన్న ఓపిక అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇంకెవరూ దిక్కు లేని పరిస్థితి. తన ప్రయత్నాలన్నీ కూడా మరి ఆగిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి తన మనస్సు చెప్పినట్లుగా వింటూ ఉన్న భయంకరమైన దినాలు. ఆ పనని ఈ పనని, ఆ ప్రయత్నం అని ఈ ప్రయత్నం అని
హృదయములో తలంపులు అనేకమైనవి పుట్టును అని రాయబడి ఉంటుంది. అనేకమైన ఆలోచనలు, అనేకమైన ప్రయత్నాలు. ఆ స్త్రీ కూడా అనేకమైన ప్రయత్నాలు చేసింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయత్నాలు చేసి ఉన్న ధనం అంతా ఖర్చు పెట్టుకొని మరింత సంకటపడింది. ఏమండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యిందట. ఎంత గొప్ప మాట! ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మనిషి జీవితంలో చివరి ఆప్షన్ అని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. లోకంలో మనుషులు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరెవరి దగ్గరకు తిరిగినా, ఏ ప్రయత్నాలు చేసినా చిట్ట చివరి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మా దైవజనులు అనేక సార్లు చెప్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే అందరినీ మనం టచ్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి చివరిగా ప్రభు అయిన యేసు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు తప్పకుండా నెమ్మది పొందుతారని ప్రభువు నామములో మనవి చేస్తున్నాను. తర్వాత మాట మనం చదివినట్టయితే, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట రాయబడింది. ఆమె యేసును గూర్చి విని, అనగా తన ప్రయత్నాలన్నీ చేసి నష్టపోయి సంకటాన్ని పెంచుకొని ఇంకా ఆశ అనేది లేదు. ఒక పాట మనం పాడుతూ ఉంటాం, నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ప్రభునందు ప్రియులారా, నా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ విఫలం అయిపోయింది, మేము నాశనం అయిపోయాము అనే పరిస్థితిలో ఎవరైనా ఉన్నట్టయితే ఈ సమయం అందు దేవుడు వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ధనం ఖర్చు అయిపోయింది, 12 ఏళ్ళుగా ఒంట్లో ఉన్న రక్తం అంతా మరి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది, మనిషి నీరసించిపోతూ ఉంది. ఒక బాటిల్ రక్తం ఎవరికైనా రక్తదానం చేస్తే ఆ మనిషి 6 నెలల వరకు అది మళ్ళీ కోలుకోరని చెప్పబడతా ఉంది. అలాంటిది ఎంత రక్తం పోగొట్టుకొని ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బలహీనరాలైపోయి ఉంటుందో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. శరీరము అనారోగ్యం వల్ల బలహీనం అయిపోయి మరణశయ్య మీద, రోగశయ్య మీద మేము మళ్ళీ తిరిగి లెగుస్తామా, మేము మళ్ళీ అందరితో పాటు కలిసి తిరుగుతామా అని ఈ రోజున లక్షల మంది, రోజుకు 3 లక్షల మంది జబ్బున పడుతున్నారు, రోజుకు వేల మంది చనిపోతున్నారు. మనుషులను చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఒక సంఘటన మీతో పంచుకుంటాను. ఒక 4 రోజుల క్రితం సాయంత్రకాల సమయం మందు ఎవరో వచ్చారని చూడడానికి బయటికి వెళ్ళాను. ఒక పెద్ద గుంపు వెళతా ఉంది నా పక్క నుంచి. ఒక 10-15 ఏళ్ళ వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్తున్నారు. ఈలోగా రోడ్డు మీద అంబులెన్స్ శబ్దం వినబడింది. ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. 72% మాత్రమే ఉంది ఆక్సిజన్, 97% ఉండాలి. మనిషి నీరసించిపోయాడు, కరోనా వచ్చి. భార్య ఏడుస్తుంది, కుమార్తె ఏడుస్తుంది, బిడ్డ ఏడుస్తున్నాడు, బంధువులు అందరూ ఏడుస్తున్నారు. చచ్చిపోయిన వ్యక్తిని మరి శ్మశానానికి పంపిస్తున్నట్టుగా ఏడుస్తూ ఆ మనిషిని వెంట పెట్టుకొని అంబులెన్స్ తీసుకెళ్తుంటే చాలా బాధేసింది. నేను ఇంకొక సహోదరుడు ఉన్నాం. ఆమెను చూసినప్పుడు అనిపించింది, అమ్మా మీరు ధైర్యంగా ఉండండి, మనం దేవుణ్ణి నమ్మాం, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, క్షేమంగా తిరిగి వస్తాడమ్మా,
అని ఎందుకో చెప్పాలనిపించింది. ఆయన చూసినప్పుడు బాధేసి ఆ మాట పంచుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయారు. రాత్రి 9 అయిపోయింది. మర్నాడు ఉదయం వాళ్ళ అమ్మాయి కనిపించింది నాకు రోడ్డు మీద. ఏ అమ్మాయి ఎలాగున్నాడు నాన్నగారు అంటే 72% ఆక్సిజన్. అంకుల్ తీసుకెళ్ళాం, ఎక్కడో కొండపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ ఫెసిలిటీస్ ఏమి లేవు, కనీసం ఆక్సిజన్ కూడా లేదు. అంబులెన్స్ ఎక్కించినప్పుడు కొంచెం ఆక్సిజన్ పెట్టారు, దాంతోనే కొంత సర్వైవ్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి నేను అమ్మ ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాం. ఒక బెడ్ ఖాళీగా ఉందంతే, ఇంకెవ్వరు లేరు పట్టించుకునేవాళ్ళు. చాలా బాధేసింది అంకులు. మాతో పాటు గుంపుగా వచ్చిన వాళ్ళు ఎవరో మాతో పాటు రాలేదు. మనుషులంటే విరక్తి కలిగింది అని కళ్ళమటి నీళ్ళు పెట్టేసుకుంది. అమ్మ దేవుడు లేడమ్మా మనుషులు లేకపోతే అని ఏదో 2 మాటలు పంచుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ సరిపోవట్లేదు ఆయనకి, కానీ ఈ రోజున ఆయన క్షేమంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్ర. చూడండి, మరి కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి, కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. 3 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. 3 లక్షల మంది కరోనా నుంచి విడుదల పొందుతున్నారు. మనము వ్యాధి బారిన పడి చనిపోయిన వారిని పట్టించుకుంటున్నాం, కానీ దేవుడు ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు, ఎంతోమందిని బాగు చేస్తున్నాడు. అది మనం పట్టించుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది హోషేయ పత్రిక 6వ హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చదువుదాం. హోషేయ 6:1. దయచేసి త్వరగా సహాయం చేయండి. హోషేయ గ్రంథము, హోషేయ చిన్న ప్రవక్తల గ్రంథంలో మొట్టమొదటిది 6:1. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. చూశారా ప్రభునందు ప్రియులారా, ఏమని చెప్తున్నాడంటే భక్తుడు, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయన మనల్ని కొట్టాడు, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. అనగా ఈ లోకంలో మనుషులు బ్రతకడానికి, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు. తప్పు కాదు, ఎందుకంటే ప్రాణాపాయకారి పరిస్థితుల్లో ఏ వైద్యం చేసుకుంటే బతకచ్చో అనే ఆశ మనిషిలో ఉంటుంది. కానీ మనుషులు ఒకటి ఆలోచించట్లేదు. వైద్యుడు బ్రతికిస్తాడు అనుకుంటున్నారు, వైద్యం బ్రతికిస్తుంది అనుకుంటున్నారు, మందులు బ్రతికిస్తాయి అనుకుంటున్నారు, డబ్బు బ్రతికిస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ఎవరు బాగు చేయలేకపోయారు. ఎవరు? డబ్బు లేదా? డబ్బు ఉంది. ప్రయత్నాలు చేయలేదా? అనేక మంది వైద్యులు, ఒకళ్ళు కాదు, ఎన్నో ఆప్షన్స్. బహుశా ఆయుర్వేదం వాడుంది, లేక హోమియో వాడి ఉండొచ్చు, లేక ఇంగ్లీష్ వైద్యం వాడి ఉండొచ్చు. ఆ రోజుల్లో ఉందో తెలియదు, కానీ రకరకాల వైద్యాలు. కానీ మరింత సంకటపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. ప్రభువుని ఎరిగిన వాళ్ళు అయితే ప్రార్థన చేయించుకుంటున్నారు, కానీ ప్రభువుని ఎరగని వాళ్ళు దేవుని వైపు తిరగట్లేదు. ప్రతిరోజు కాన్ఫరెన్స్లో ప్రేయర్ చేయించుకునేటప్పుడు అనేక మంది అన్యులు మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి అని అడగడం వింటూ ఉన్నాం. అలాగే కొద్ది రోజులు అయ్యాక వాళ్ళు చెప్తున్నారు, దేవుడు మా నాన్నగారిని స్వస్థపరిచాడు, మా అమ్మగారిని స్వస్థపరిచాడు, నా కుటుంబ సభ్యుడిని స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. ఎందుకంటే అటు వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారు, ఇటు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. కానీ ఈ లోకంలో అనేక మంది అన్యులు, ఇంకా ప్రభు ప్రేమ ఎరగని వాళ్ళు లోక సంబంధమైన ప్రయత్నాలు చేసి మరింత సంకటపడుతున్నారు, మరింత నలిగిపోతున్నారు, మరింత బలహీనులైపోతున్నారు. కొంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మీరు అనొచ్చు, అయ్యా ప్రభువుని ఎరిగిన వాళ్ళను కొంతమంది మరి దేవుడు పిలుచుకున్నాడు కదా అంటే, వారు దేవునికి ఇష్టలు, దేవుని రాజ్యములో ఉండడానికి దేవుడు వారిని పిలుచుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములను ప్రశ్నించడానికి ఏ మనిషి జ్ఞానము కూడా సరిపోదు. కానీ చనిపోయిన కొంతమందిని గురించి మనం పట్టించుకుంటున్నాం, బ్రతికి క్షేమంగా ఇంటికి వచ్చిన అనేక మందిని గురించి మనం ఆలోచన చేయట్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ అన్నీ కలిగి ఉంది, కానీ నెమ్మది లేదు,
సంకటపడిందంటారు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు ఆమె గురించి రాయబడిన మాట, ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని, హల్లెలూయా, ఎంత గొప్ప మాట. యేసును గురించి విన్నది. ఎవరి గురించి విన్నదండి? యేసును గురించి విన్నది. ఎందుకంటే ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయని రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్టయితే చక్కని మాట రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మాటను మీతో పంచుకుంటాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను చాలు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యోబు భక్తుడు అంటాడు, తన చర్మము చీకిపోయి సావు బతుకుల్లో ఉన్నప్పుడు నేను నా దేవుణ్ణి చూస్తాను అని నమ్మాడు. ప్రభునందు ప్రియులారా, ఆ స్త్రీ ఎలాగైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతానని ఎలా నమ్మిందో, నా చర్మము చీకిపోయినను నేను దేహముతో నా దేవుని చూచెదను అన్నాడు. అంటే నేనెంత క్షీణించిపోయినా, నేనెంత బలహీనుడిని అయిపోయినా, నేను నా దేవుణ్ణి చూసే రోజు ఒకటి నా జీవితంలో ఉంది. ఎందుకంటే అతడు దేవుడిని ఎరిగినవాడు. ప్రతిరోజు ఉదయకాలం మందే లేచి దేవునికి బలి సమర్పించే అనుభవం కలిగిన వాడు, ప్రార్థన చేసుకునే మనస్సు కలిగిన వాడు. ఈ సమయమందు ప్రభునందు ప్రియులారా, నీవెవరవో దేవునికి తెలుసు, నేనెవరో దేవునికి తెలుసు, మనం ఏ పరిస్థితుల మధ్య ఉన్నామో దేవునికి తెలుసు, మనం ఎలాంటి సంకట పరిస్థితుల్లో ఉన్నామో దేవునికి తెలుసు. కానీ మనకొక మనస్సు ఉండాలి. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతానని ఆ స్త్రీ ఎలాగనుకుందో, నేను దేవుని వైపు తిరిగితే, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను బ్రతుకుతాను అనే మనస్సు మనలో ఉండాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైపోయింది. అంటే ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడు అవడానికి కారణము దేవుని ఎరగకపోవడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుని ఎరిగి ఉండి కూడా దేవుడి మీద తిరుగుబాటు చేయడం. హృదయంలో విశ్వాసము కలిగి ఉండవలసిన వాడు లోకంలో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని దాచుకొని గుండె బలహీనమైపోతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం ప్రభునందు ప్రియులారా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడెవడు? నిజమే, నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నేను నలిగిపోతున్నాను, నేను ఎంతో వేదన పడుతున్నాను, నా జీవితం అంతా భారంగా ఉందని బాధపడుతున్నావు. కానీ నీ హృదయాన్ని పరిశీలించుకుంటున్నావా? నా హృదయాన్ని నేను పరిశీలించుకుంటున్నానా? ప్రియ దేవుని బిడ్డలారా, మానవ ప్రయత్నాలు చేసుకుంటున్నాం. నేను ఎలాగోలాగా సర్వైవ్ అవ్వగలను అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా, దేవుని మీద మనసు లేదేమో, ప్రభువుని ఎరిగి ఉండి కూడా ప్రార్థనకు దూరంగా బ్రతుకుతున్నావేమో, దైవ సన్నిధిలో గడిపే మనస్సు లేదేమో, మనుషుల వైపు చూస్తున్నావేమో, డబ్బు వైపు చూసుకుంటున్నావేమో, ఇవి ఉన్నాయిలే బతకొచ్చులే అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా, ఆపద్దినమందు ఆస్తి అక్కరకు రాదు అని చెప్పబడింది. లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు బతుకుతున్నారా? రోడ్ల మీద, పేవ్మెంట్ల మీద దిక్కు మొక్కు లేని వాళ్ళు, ముఖానికి మాసు కొనుక్కోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఈ రోజున క్షేమంగా తిరుగుతున్నారు. ఇళ్లలో ఉంటూ క్షేమంగా ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళకి ఎవరూ దిక్కులేరు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు. ప్రభునందు ప్రియులారా, మతిస్థిమితం లేని వాళ్ళు, కనీసం ఆరోగ్య నియమాలు పాటించని వారు ఆరోగ్యంగా ఉన్నారు. అన్నీ ఎరిగిన మనం బలహీనమైపోతున్నాం. ఎందుకంటే మన మనస్సు దేవుడి మీద లేదు. ప్రార్థన చేయని మనం, దేవునికి లోబడని మనము, తిరుగుబాటు చేస్తున్న మనము, దైవ జ్ఞానము లేకుండా లోక సంబంధమైన జ్ఞానంతో బ్రతుకుతున్న మనం తిరుగుబాటు చేస్తున్నాం, కొట్టబడుతున్నాం, గుండెలు బలహీనమైపోతున్నాయి. జాగ్రత్త సుమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనస్తాపంతో మాట్లాడుతున్నాడు. అయ్యో నా ప్రజలు, ఎఫ్రాయిం అంట ఎవడునూ తిప్పివేయలేని అప్పం వలె మారిపోయాడంట. నిజమే, పెనం మీద అట్టేస్తే
ఒక పక్కనే కాలుతూ ఉంటే అడుగు మాడిపోద్ది, రెండో పక్క పచ్చిగా ఉంటుంది. మన విశ్వాస జీవితం కూడా ఒక పక్క భక్తిగా ఉన్నట్టు కనపడుతుంది, హృదయం పాడైపోయినట్టు కనపడుతుంది. హృదయ పరిశీలన లేదు, ఆత్మ పరిశీలన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, స్వపరిశీలన లేదు, దైవ భయము లేదు, దేవునికి లోబడలేని వారికి బ్రతుకుతున్నాం. తిప్పివేయబడని అప్పములాగా మనం ఉండకూడదు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నా కుమారుడా అని దేవుడంట కన్నీళ్లు కార్చేవాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగి కూడా బలహీనలైపోతున్న మనల్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు. ప్రభువుని ఎరగక, ఆయన వైపు తిరగకుండా లోకంలో సొంత ప్రయత్నాలు చేసుకుంటున్న అన్యులను చూసి దేవుడు బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఎవరిని చేయి విడిచిపెట్టేవాడు కానే కాడని ప్రభువు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథములోనే 58వ అధ్యాయంలో ఒక మాట మీతో నేను మనవి చేయాలని ఆశ కలిగి ఉన్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము క్షమించండి 59వ అధ్యాయం మొదటి మాట మనం చదువుకుందాం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా ఏమని రాయబడిందో? దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు. కానీ మన అవిధేయతలు, మన బలహీనతలు, మన భక్తిహీనత. గత సంవత్సరం బహు స్వల్పంగా వచ్చింది కరోనా. ఈ సంవత్సరం ప్రభువుని ఎరిగిన వాళ్ళకి చాలామందికి వచ్చింది. ఎందుకంటే మనలో మెలకువ లేదు, మనలో ప్రార్థనా జీవితం లేదు, మనం ధీమాగా బ్రతకడం మొదలుపెట్టేమేమో. అందుకే ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితులు వచ్చాయేమో. అయినప్పటికీ ఆ స్త్రీ అనుకుంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా మాత్రము బాగుపడతానని. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ స్త్రీ యేసును గురించి విన్నది. అందుకే యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలవాదానమై పొమ్ము. చూసారా, దేవుని గురించి వినక ముందు ఆమె సంకటంలో ఉంది, యేసును గురించి విన్నాక ఆమె సమాధానం పొందింది. ఈ సమయమందు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. నాకు నా కుటుంబానికి ఒకరి తర్వాత ఒకరికి వరుస పెట్టి గత నెలలో జ్వరాలు వచ్చాయి. వృద్ధులైన తల్లిదండ్రులు, కనీసం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితులు. బలహీనరాలైన భార్య, బిడ్డలు అందరం ఎన్ని రోజులు అలా పడి ఉన్నామో మాకే తెలియదు. కానీ ప్రభునందు ప్రియులారా, ఒకరోజు దైవజనులు ఫోన్ చేశారు, ఎలా ఉన్నారయ్యా అని అడిగారు. బాగాలేదు అయ్యారు అని చెప్పాం. ప్రార్థన చేశారు. ఆ రాత్రి కాలం నుంచి దేవుడు కుటుంబంలోనికి నెమ్మదిని కలగజేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. మా తమ్ముడు ఆశ్చర్యపోతున్నాడు. ఒక టెస్ట్ చేయించుకోలేదు, ఏదో తెలిసిన వాళ్ళు ఇచ్చిన కొన్ని మందులు వాడాం. ప్రార్థన ద్వారా, అనేకుల ప్రార్థన ద్వారా నా కుటుంబానికి బాగోలేదని తెలిసి దైవజనులు, దైవజనురాలు, సంఘము, అనేక మంది సహోదరులు, సహోదరులు ప్రార్థన చేశారు. వాళ్ళందరి ప్రార్థన వలన ఈ రోజున మీ ముందు నిలబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు వైపు తిరగాలి, యేసు వైపు తిరగాల. ఆ స్త్రీ యేసు వైపు తిరిగింది. వైద్యుల వైపు తిరిగినంత కాలము సంకట పరిస్థితులు ఎదుర్కొంది. యేసు వైపు తిరిగింది, యేసయ్య యందు విశ్వాసం ఉంచింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడుదును అనుకుంది. దేవునికి స్తోత్ర. బాగుపడతానేమో కాదు, బాగుపడుదును. ఎందుకంటే ఆయనే కొడతాడు, ఆయన చేతులే బాగు చేస్తాయి. ఒకవేళ అయిన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, మా భవిష్యత్తు ఏంటి అని బాధ కలిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ధైర్యపరుస్తాడు, భవిష్యత్తు మార్గం చూపిస్తాడు, ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన వలన జీవాత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ సమయమందు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని మాదిరిగా తీసుకుందాం. ఎన్ని ప్రయత్నాలు చేసావో నీకు ఆ దేవుడికే తెలుసు. ఇకనైనా ఆ ప్రయత్నాల వల్ల విసిగిపోయిన నీవు, నేను కూడా, ప్రభువా నేను విసిగిపోయాను, ప్రభువా నేను చేతులు ఎత్తేసాను, ప్రభువా నా చేతుల్లో ఏమీ లేదు, నీవే నాకు దిక్కు. ఇందాక పాట విన్నాంగా,
నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదిగా నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారంగా చేసుకుందాం, యేసు వైపు తిరుగుదాం. ఆయన ఇచ్చే స్వస్థతను, ఆయన ఇచ్చే నెమ్మదిని, ఆయన ఇచ్చే సమాధానమును మనము మన కుటుంబాలు అనుభవిద్దామని ప్రభువు నామంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శనివారము ఈ ఉపవాస ప్రార్థనలో నీ ప్రియ బిడ్డను నిలబెట్టి మాకు అవసరమైనటువంటి లేఖనాన్ని మా ముందుంచినందుకు వందనాలు. విత్తబడినటువంటి మాటలు విన్నవారి హృదయములో ఫలించున్నట్లు సహాయం చేయండి నాయన. ఈ దాసుని ఇంకను బలముగా వాడుకోమని వేడుకుంటున్నా. మరికొద్ది నిమిషములు నీ మాటలు ధ్యానించి ఆశపడుతుండగా మాతో ముచ్చటించి మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లోకములో అనేక మంది వ్యాధులతో, బాధలతో, దుఃఖములతో, నిట్టూర్పులతో నలిగిపోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనకొచ్చే ప్రశ్న ఏమిటంటే, ఎందుకు నా జీవితంలో నెమ్మది లేకుండా పోయింది? ఏంటి శ్రమలు, ఏంటి వ్యాధులు, ఏంటి బాధలు, ఏంటి దుఃఖములు నాకేనా అనే ప్రశ్న అనేక సార్లు వేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా నాకొచ్చిన శ్రమలు, నాకొచ్చిన బాధలు పగవాడికి కూడా రాకూడదు అనుకుంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, మనకే కాదు, లోకములో ఉన్న వారందరూ ఇటువంటి యొక్క బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఈ దినాన్న ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోగాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, విషమ పరిస్థితుల్లో ఉన్నా అనేక మందికి యేసు లేడు. కానీ రోగాల్లో, బాధల్లో, దుఃఖములో, నిట్టూర్పులో ఉన్న మనకు యేసు ఉన్నాడు కనుక మన జీవిత వ్యధయందు యేసే జవాబు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంవత్సరాలుగా వారు వ్యాధులను బట్టి, బాధలను బట్టి, రోగములను బట్టి నలిగిపోతున్న సందర్భాలు ఇక్కడ మనము దైవ గ్రంథములో పరిశీలన చేయవచ్చు. 12 ఏళ్ల నుండి ఇక్కడ ఒక స్త్రీ బాధపడుతూ ఉన్నది, సమాధానము లేకుండా ఉన్నది, బాగుపడాలన్న తన ప్రయత్నాలలో విఫలమైపోతూ ఉన్న వ్యక్తి కనపడతా ఉన్నది. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక స్త్రీ కనపడతా ఉన్నది. బలహీనపరచు దెయ్యము పట్టి, ఆత్మ పట్టిన ఆమె 18 సంవత్సరాలుగా అక్కడ నలిగిపోతా ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే
38 సంవత్సరాల నుంచి రోగము కలిగిన వాడిని అక్కడ కనపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి వ్యక్తి యేసు ఎవరో తెలియని వ్యక్తి. రెండవ వ్యక్తి దేవుని మందిరమును అంటిపెట్టుకున్న వ్యక్తి. మూడవ వ్యక్తి నిరీక్షణ కలిగి ఏదో ఒక దినమున దేవుడు బాగు చేస్తాడు అనే మనసు కలిగిన వ్యక్తి. ప్రియ సోదరి సోదరుడా, ఇది నాన్న నీకున్న వ్యాధి, నీకున్న సమస్య, నీకున్న బాధను బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి నలిగిపోతున్నావో, ఇన్ని సంవత్సరాల నుంచి నలిగిపోతూ దేవుని మందిరమును అంటిపెట్టుకుని దేవుని సన్నిధిని అంటిపెట్టుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏదో దినమున దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఆయన కృప నా మీదకి వస్తుందనే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నావా? లేదా యేసు ఎవరో తెలియని అనుభవంలో నశించిపోతూ ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము ద్వారా బాధపడుతున్న స్త్రీని గురించి తన దాసుని ద్వారా దేవుడు తెలియచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని బాధలలో తన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతుండగా యేసును గూర్చి ఆమె విన్నదట. దేవుడు ఒక్కడే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతము చేయగలిగిన వాడు. మందులు వేసుకోవడం తప్పని నేను అనడం లేదు. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు, ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడుతుందని ప్రవక్త ద్వారా తెలియజేసిన దేవుడు అతడు పుండు మీద అంజూరపు అడవేసి కట్టమన్నాడు. అదే వైద్యము. వైద్యము చేయించుకోవడం తప్పని నేను కాదు. చాలామంది మందులు వాడకూడదు, యేసే బాగు చేస్తాడు అనేటువంటి ఆలోచనలో సాగిపోతున్నారు. వారి విశ్వాసము వారిది, నేను కాదనడం లేదు. కానీ దేవుడు ఈ లోకములో మనకిచ్చిన వైద్యుల యొక్క మందులు మాత్రమే కాదు మనల్ని బాగు చేసేది. ఆ మందులను దేవుడు తన పరమ ఔషధముగా మార్చాలి. కనుక ప్రియ సోదరి సోదరుడా, నువ్వు కరోనాతో బాధపడుతున్నావో, కరోనా వస్తుందేమో అని బాధపడుతున్నావో, నీటిలో పలానా వ్యాధితోనూ బాధపడుతున్నావో, నువ్వు మందులు నీకు ఆరోగ్యము కలగ చేయాలంటే మందులు మాత్రమే కాదు, ఆ మందులను నీ చేతులు పట్టుకుని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ మందులను మీరు దీవించండి, ఈ మందులను మీరు ఆశీర్వదించండి నాయన, ఈ టాబ్లెట్, ఈ క్యాప్సూల్ని మీరు ఆశీర్వదించండి నాయన, ఇందులో మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన, ఇది పరమ ఔషధముగా మార్చండి నాయన అని విశ్వాసము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నువ్వు కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినమున ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, యేసు గొప్పతనము ఎరగని ప్రజలు యేసు యొక్క గొప్పతనము చూడడానికి. ఈ దినమున నువ్వెవరైనా పర్వాలేదు, యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన అందరి కొరకు ప్రాణం ఇచ్చినవాడు, అందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడు, అందరినీ ఆయన ప్రేమించేవాడు, అందరి కొరకు తన రక్తాన్నంతా ధారపోసినవాడు. కనుక నువ్వెవరైనా యేసునందు విశ్వాసం ఉంచడానికి, యేసు మాటలు వినడానికి ప్రయత్నం చేయి, యేసు మాటలు చదవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆశ లేని నీ జీవితంలో, బ్రతకరనుకుంటున్న నీ జీవితంలో, ఈ బాధలు తట్టుకోలేను అని నీ జీవితంలో 12 ఏళ్ల నుంచి నలిగిపోతున్న సోదరి, 12 ఏళ్ల నుంచి అనేక వైద్యుల చేత తెప్పలబడినటువంటి ఆ సోదరి, తనకున్నటువంటి డబ్బంతా కూడా వ్యయపరుచుకున్నటువంటి ఆ సోదరి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నేను బాగుపడను, నా పని అయిపోయింది, అందరు వైద్యులు అయిపోయారు, ఉన్న సొమ్మంతా అయిపోయింది, ఈ బాధ తట్టుకోలేను, నెమ్మది లేదు, స్వస్థత లేదు, సమాధానం లేదు, బాధ తట్టుకోలేకపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకుని
యేసుని గూర్చి వినే మనస్సు ఆమెలో పెట్టాడు. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయం ముందు ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, దేవుని యొక్క కృప ఎరగని వ్యక్తివైతే, దేవుని యొక్క శక్తిని ఎరగని వ్యక్తివైతే, నువ్వెవరైనా పర్వాలేదు, ఆయన అందరికీ ప్రభువు కనుక ఆయనను గురించి వినడానికి నువ్వు ఇష్టపడితే, ఆయన మాటలు ధ్యానించడానికి ఇష్టపడితే, ఆయన తన వాక్కును పంపి బాగు చేసినట్లుగా నీ యొద్దకు సువార్త వస్తుందంటే, నీ యొద్దకు దేవుని యొక్క మాట వస్తుందంటే, నీ యొద్దకు దేవుని గురించిన వర్తమానము నిన్ను తలుపు తడుతుందంటే, నీ చెవికి వినపడుతుందంటే, దైవ సంకల్పంలో నువ్వున్నావు. నువ్వు స్వస్థత పడాలని, నువ్వు నెమ్మదిని పొందుకోవాలని, ఆశీర్వాదం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది నేను విననంటారు. నా రోగాల్లో నేను బతుకుతానేమో, నా రోగాలతో నేను చస్తాను, నా జీవితం నాది, బతుకు నాదే, కానీ యేసుని గురించి విననని మూర్ఖతలో అనేక మంది ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. యేసుని గురించి వినాలన్న మనసు ఎవరికి ఉంటుందో వారు దైవ సంకల్పంలో ఉన్నారు. దైవ సంకల్పంలో లేనివాడు, దేవుడు చావుకు నిర్ణయించిన వాడు, సమస్యలకు, వ్యాధులకు, బాధలకు, దుఃఖములకు నిన్ను అప్పగించినటువంటి వాడు సువార్త వినే మనసు నీకివ్వడు. యేసు యొద్దకు వచ్చే మనసు నీకివ్వడు. ఈ యొక్క సాయంకాల సమయం అందు మాటలు వినడానికి మనసు నీకుంటే, యేసుకు లోబడే మనసు నీకు ఉంటే, నీ బాధలో నుండి, నీ రోగములో నుండి, నీ రుగ్మతలో నుండి, శరీర, మానసిక, ఆత్మీయ పరిస్థితులలో, రుగ్మతలలో నలిగిపోతున్న నీవు యేసు మాట వింటే స్వస్థత నీ ఇంటికి వస్తుంది, నీ తలుపు తడుతుంది. ఆ బాధల్లో 12 సంవత్సరాలుగా నలిగిపోతున్న ఆమె బాధల్లో యేసుని గురించి విన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు టీవీ ఆన్ చేస్తే, ఎన్నిసార్లు యూట్యూబ్ పెడితే, ఎన్నిసార్లు ఫేస్బుక్ పెడితే దేవుని వర్తమానాలు, గొప్ప గొప్ప దైవజనులు, అభిషేకము కలిగిన వారు, దేవుని మర్మాలను వివరించగలిగిన వారు, యవనస్తుల నుండి పెద్దల వరకు కూడా అనేక మంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సువార్త నిన్ను బాగు చేయడానికి, శరీర సంబంధమైన రోగము నుండి బట్టి మాత్రమే కాదు, పాపపు రోగము నుండి కూడా బాగు చేయగలిగిన శక్తి దేవుని వాక్యములో ఉన్నది. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు నాకు వ్యాధి వచ్చిందని నీవు బాధపడవద్దు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్యాధి అనేది, బాధ అనేది, శ్రమ అనేది ఎందుకు వస్తుందో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమందికి వ్యాధులు వారి పాపమును బట్టి రావడానికి అవకాశం ఉంది. కొంతమంది వ్యాధులు వారు తిరుగుబాటుతనమును బట్టి రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి వ్యాధులు అనేకుల రక్షణార్థమై వీరిని నలగొట్టి వారిని ప్రభు యొద్దకు ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనలను రక్షించడానికి దేవుడు తన ప్రియ కుమారునట నలగగొట్టుటకు ఆయనకి ఇష్టమైందట. అనేక సార్లు యేసు ప్రభు నమ్మిన నేను, యేసునందు విశ్వాసం ఉంచిన నేను, నా ఇంటిలో, నా జీవితంలో, నా కుటుంబంలో ఏమిటి రోగము, ఏమిటి సమస్య, ఏమిటి బాధ, ఏమిటి దుఃఖము అనుకుంటున్నావేమో. నీవు నలగగొట్టడం ద్వారా, నువ్వు మంచం ఎక్కడం ద్వారా, నువ్వు బాధ అనుభవించడం ద్వారా అనేకులకు ఒకవేళ రక్షణ ఉందేమో. అంతేగాని దేవుని మీద ఎన్నడూ నెపము వేయవద్దు. దురాత్మలను బట్టి కూడా ప్రభు యొద్దకు రాకుండా, ప్రభువును నమ్మకుండా లోకములో, శాపములో జీవిస్తున్న నీ జీవితంలో కూడా దురాత్మల ద్వారా కూడా బాధలు కలగడానికి, వ్యాధులు కలగడానికి అవకాశం ఉంది. ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎందుకు వచ్చిందంటే, యేసు యొక్క గొప్పతనము ఆమె అనుభవించడానికి, యేసులో ఇంత గొప్ప శక్తి ఉందని జన సమూహమును గ్రహించడానికి ఈ రోగము ఆమెకు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమెకు వచ్చిన రోగము ద్వారా స్వస్థపడడం మాత్రమే కాదు, తనలో ప్రభావం ఉన్నదని, ఆ ప్రభావము జన సమూహమునకు తెలియబడడం అనేది దేవుని యొక్క ఉద్దేశమని ప్రభుపేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమె యేసుని గురించి విన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఎంతమంది సువార్త వింటున్నారు, దైవజనులు చెప్పే బోధనలు ఎంతమంది అయితే వింటున్నారు.
ఇగో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కొన్ని వేల మంది సేవకులు మన సువార్త అందిస్తూ ఉన్నారు. వారి సంఘాలను బలపరచడానికి, దేవుని వాక్య బిడ్డల ఆసక్తి కలిగిన బిడ్డలను బలపరచడానికి, ధైర్యము చెప్పడానికి, నేనున్నాను, విడిపించువాడను, రక్షించువాడను, స్వస్థపరచువాడను చెప్పడానికి దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ వాక్యము వినలేకపోతున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, వారు వాక్యమందు సంతోషము లేని వారే వినరట. కాదు, బాగుపడాలన్న ఆలోచన లేకపోవడం వల్లే, కుటుంబంలో నెమ్మది కావాలి అన్న ఆలోచన లేకపోవడం వల్లే, ఎన్ని హాస్పిటల్ తిరుగు, దేవుని కృప లేకపోతే బయటికి రాలేవు. వెళ్ళేవాడే తప్ప బయటికి రాలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప ఉండాలి, దేవుని కృప ఉండాలి. ఆక్సిజన్ లెవెల్ ఇందాక సోదరులు చెప్పారు కదా, 72కు పడిపోయిన పెద్ద ఆయన అందరూ వదిలేసుకున్నారు, ఆశ వదిలేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 80కి పడిపోయినవాడే బతకడం లేదు, 72కు పడిపోయిన వాడు బతకడానికి అవకాశం లేదు. కానీ కృపగల దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎన్నడూ ఆయన దేవుడు సిగ్గుపరిచేవాడు కాడని మనం చేస్తూ ఉన్నాను. ఈమె విన్నది, ఈమె విని ఒక విశ్వాసము పొందుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను యేసుని గురించి విన్నాను, ఆ యేసు దగ్గరికి నేను వెళతాను. అంత చక్కని మాట. ఆయన బాగు చేస్తాడు అనే విశ్వాసం ఆమెకు వచ్చింది. ఇది నన్ను నువ్వు ఎందుకు రావడం లేదంటే, యేసు ఒక్కడే నిన్ను బాగు చేయగలిగిన వాడు, యేసు ఒక్కడే నీ జీవితంలో అద్భుతము చేయగలిగిన వాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుత కార్యములు చేయవాడు. ఆయన దగ్గరకు రోగ పీడితులను తీసుకుని వచ్చి ఆయన శరీరంగా దారిగా ఉన్న దినాల్లో 1,000 మందిని పడవేసినప్పుడు దేవుడు వారందరినీ బాగు చేశాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఏ రోగముతో ఉన్నా, ఈ సాయంకాల సమయమందు ఎటువంటి పరిస్థితులను ఉన్నా, యేసుని గురించి విను, యేసు నన్ను బాగు చేస్తాడని నమ్ము. అపనమ్మకం నీలో రానియవద్దు. ఎప్పుడైతే యేసు ఒక్కడే నా భర్తను బాగు చేస్తాడు, నా భార్యను బాగు చేస్తాడు, నా బిడ్డలను బాగు చేస్తాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నాకున్న రోగాల నుండి విడిపిస్తాడు, నాకున్న సమస్యల నుండి విడిపిస్తాడు అనే విశ్వాసం నీకుంటుందో, నీవు యేసు యుద్ధకు రాకుండా ఉండలేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది యేసు మాటలు వినడానికి రారు. కానీ ఆరోగ్యం లేనప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఉంటే నీ రోగము నుండి నీకు విడుదల. యేసు కేవలము నీ రోగము తీయడానికి మాత్రమే కాదు, యేసు నామము నీ ద్వారా మహిమపరచబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాజు ఉన్నాడు, బెన్హదద్ అనే రాజు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము సిరియా రాజు అయిన బెన్హదదు రోగి అయి ఉండి, దైవజనుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, దైవజనుడైన అతనిని ఎదుర్కొనిపోయి, నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాడు. ప్రియమైనటువంటి బెన్హదదు రోగి అయి ఉన్నాడు. హజాయేలు పిలిచి, నాయనా ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నేను బాగుపడుతున్నా అని అతడు యెహోవా యొద్ద నా కొరకు విచారణ చేయడానికి వెళ్ళమని ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో రోగాలతో, బాధలతో, దుఃఖములతో బాధపడుతున్నప్పుడు అమ్మా దైవజనుని యొద్దకు వెళ్ళండి, ప్రార్థన సహాయం అడగండి. అనేక మంది అన్యులు, దేవుని ఎరగని వారు, కనకదుర్గ ప్రసాద్ అనేటువంటి ఒక సోదరుడు మరి అనారోగ్యముగా వెంటిలేషన్ మీద ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు మరి ఐదవులు, దేవుని ఎరగని వారు, కానీ దేవునిలో ఉన్నటువంటి స్వస్థత అనేటువంటి గుర్చి వారు విన్న తర్వాత వారికి విశ్వాసము కలిగి స్లిప్ రాసి పంపించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి.
అనేక మంది దినాలు, ఎందుకంటే యేసు యొద్దకు విచారణ చేస్తున్నారు. నీవు ఎన్ని హాస్పిటల్ దర్శించినా యేసు యొద్దకు రాకుండా, యేసు యొద్ద విచారణ చేయకుండా, యేసు నామములో ప్రార్థన సహాయం కోరకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోలే. ఒక ప్రశ్న వేసుకొని, జీవితంలో నువ్వు ప్రభు నమ్మిన వ్యక్తివే కదా, ప్రభు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తివే కదా. ఒక ఊరు వెళుతుంటే ప్రార్థన సహాయం కోరుకుంటావు, ఒక పని జరగాలనుకుంటే ప్రార్థన సహాయం కోరుకుంటావు, ఒక శుభకార్యం నీ ఇంటిలో జరగాలంటే ప్రార్థన సహాయం కోరుకుంటావు. అటువంటి నీవు హాస్పిటల్కి వెళుతున్నప్పుడు ఎందుకు ప్రార్థన సహాయం కోరడం లేదు? ఒక టెస్ట్కి వెళుతున్నప్పుడు ఎందుకు ప్రార్థన సహాయం కోరడం లేదు? అంటే నీ ఉద్దేశంలో నీవే నీతిమంతుడవు, నీతిమంతురాలవా? రాజైన బెన్హదు అసహ్యాలు పిలిచి, వెళ్ళయ్యా దైవజన దగ్గరికి వెళ్ళు, నేను బాగుపడతానా లేదా అని దేవుని వద్ద విచారణ చేయవచ్చున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్నావు కానీ, విశ్వాసం ఉందనుకుంటున్నావు కానీ, యేసు యొద్దకు రానటువంటి జీవితంలో నువ్వు ఉన్నావు కనుక నీ జీవితంలో నీవు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. నీటిలో రోగం ఉన్నప్పుడు, నీటిలో బాధ ఉన్నప్పుడు, నీటిలో సమస్యలు ఉన్నప్పుడు నీవు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి నీకు టైం ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చి పొట్ట కట్టుకుని కన్నీరు కార్చి నీ ఒడి చాపి, ప్రభువా మా కుటుంబంలో కార్యము చేయవా అని ప్రభు సన్నిధిలో విచారణ చేసే మనసు నీకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథములు 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి, ఆస తన ఏలుబడి యందు పాదములలో జబ్బు పుట్టెను, అతడు బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొని. ఆస, రాజు అయినటువంటి ఆస, ఆయనకు పుండు పుట్టినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రోగము కలిగినప్పుడు అతడు దేవుడు వద్ద విచారణ చేయకుండా వైద్యులను పట్టుకున్నాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతని జీవితంలో బాగుపడగలడా? ఇది నాన్న దేవుని ఎరగని వ్యక్తి సంగతి తీసేయండి. యేసు యొక్క గొప్పతనము, యేసు స్వస్థపరచువాడను నేనే అని చెప్పిన దేవుని విడిచిపెట్టి మనము మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. మరి ఏమి చేయాలనుకుంటామో, ఏమేమి మందులు వాడాలో, ఏమేమి రసాలు వాడాలో, ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాం. కానీ దేవుని వద్ద విచారణ చేయాలన్న మనసు మనకు లేదు. మనకన్నా ఈ అన్యురాలు 12 సంవత్సరాలు బాధపడుతూ, 12 సంవత్సరాలు వైద్యుల చేత తిప్పలు పడుతూ, 12 సంవత్సరాలు తనకున్న ఆ యొక్క డబ్బంతా కూడా, ధనమంతా కూడా వ్యయం చేసుకున్న ఆమె, యేసుని గురించి విని యేసునందు విశ్వాసం ఉంచిన ఆమె యేసు యొద్దకు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నువ్వు రాగలుగుతున్నావా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఆమె, విపరీతమైన వాసన వస్తుంది ఆమె దగ్గరకు. నేను ఒక హెడ్ కానిస్టేబుల్ గారి భార్యకు ప్రార్థన చేయడానికి నేను 1 టౌన్ క్వార్టర్స్లోకి వెళ్ళాను. ఆమెకు 4 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఆమెకు. మేము వెళ్ళేటప్పటికి ఆమెకు స్నానం చేసి ఆ యొక్క పెర్ఫ్యూమ్ అంతా కొట్టి ఎంతో శుభ్రం చేశారు. కానీ ఆ లోపలికి వెళ్ళిన మేము ఆ నీసు వాసనను తట్టుకోలేక 2 సోదరులు బయటికి వెళ్ళి వాంతి చేసుకున్నారు. 4 సంవత్సరాలే, కానీ మీకు 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా బాధపడుతుంది, రక్తస్రావం జరుగుతుంది. ఈమె సమాజంలోకి వచ్చినప్పుడు అందరు ఏమంటారన్న ఆలోచన కానీ, అందరూ త్రోసేస్తారు అనే ఆలోచన కానీ ఏ ఆలోచన లేదు. ఆమెకున్న ఒకటే ఆలోచన, నేను బాగుపడాలంటే యేసు వస్త్రపు చెంగును పట్టుకోవాలి. ఇది నా సోదరుడా, కులం అడ్డొస్తుంది నీకు, మతం అడ్డొస్తుంది నీకు, నీ చుట్టుపక్కల ఉన్నవారు అడ్డొస్తున్నారు నీకు. బాగుపడాలని ఆశ నీకున్నా, దేవుడు బాగు చేస్తాడనే విశ్వాసం నీకున్నా, యేసు యొద్దకు రావడానికి నికోదేము రాత్రి వేళ వచ్చినట్లుగా మనము మారు వేషం వేసుకునే వాళ్ళముగా ఉన్నాం. యెరొబోము భార్యట విచారణ చేయడానికట వేరొక తైనట్లు వేషం వేసుకొచ్చిందట. అటువంటిది వద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
నువ్వు ప్రభు ఎదుకురా. ఆమె వస్త్రపు చెక్కు పట్టుకుంది. ఇప్పుడు నువ్వు యేసు పాదాలు పట్టుకో. ఆయన మందిరంలో ఉండే దేవుడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉండే దేవుడు, ఆయన బలిపీఠం పట్టుకునే రీతిగా, ఆయన పాదాలు పట్టుకునే రీతిగా నీ సంగతి చెప్పుకో, నీ వ్యాధి చెప్పుకో, నీ బాధ చెప్పుకో. ఆయన అవకాశం ఇచ్చాడు అంటే పాదాలు పట్టుకోవడానికి, మందిరానికి రావడానికి, మందిరంలో విచారణ చేయడానికి అవకాశం ఇచ్చాడంటే నీ పట్ల ఆయన గొప్ప ఉద్దేశం ఉంది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ పట్ల దేవునికి గొప్ప ఆలోచన ఉంది కనుక యేసుని గురించి వినడానికి అవకాశం ఇచ్చాడు. యేసునందు విశ్వాసం ఉంచడానికి కృపనిచ్చాడు. యేసు యొద్దకు రావడానికి ఆయన సహాయం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆమె ద్వారా తన నామానికి మహిమ కలగడానికి దేవుడు ఇష్టపడ్డాడని మనం చేస్తూ ఉన్నాను. భయంకరమైన వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖములో కూడా యేసు ఉన్నాడు. దిగులు పడవద్దు. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. నమ్మకముతో రా, విశ్వాసముతో రా, ఆయన పాదాలు పట్టుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యము చేస్తాడని మనం చేస్తున్నాను. ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక ఎలక్ట్రీషియను మా ఫ్యాను పాడైపోయిందని చెప్పి దాన్ని బాగు చేయడానికి అది తీసుకుని వెళ్ళి మన బాగు చేయడానికి వచ్చి స్టూల్ మీద స్టూల్ వేసుకుని ఫ్యాన్ విప్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సమయంలో ఒక సోదరి ఎంతో వణికిపోతూ, జ్వరముతో వణికిపోతూ, ఎంతో బాధపడుతూ లోపలికి వచ్చింది. అయ్యా ప్రార్థన చేయండి, మందులు వేసుకుంటున్నా ఏమీ తగ్గడం లేదు, యాంటీబయాటిక్ వేసుకున్నా ఏమీ తగ్గడం లేదు, ప్రార్థన చేయండి అయ్యా, దేవుడితో స్వస్థపరుస్తాడు అంటున్నప్పుడు దేవుని మీద నామకార్థమైన విశ్వాసం కలిగిన వాడు ఆ ఫ్యాన్ విప్పుతూ ఆ ప్రార్థన సహాయం కొరకు వచ్చినటువంటి సోదరుని చూచి, ప్రార్థన చేయడానికి వచ్చిన దైవజనును చూచి ఏమనుకున్నాడంటే, ఇటువంటి చాతస్తులు ఉండబట్టే కదా ఎక్కడైనా మందుల వల్ల తగ్గుతుంది కానీ ప్రార్థన వల్ల తగ్గుతుందా? ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చేస్తుందా? ఆమె రావడం, ఈయన ప్రార్థన చేయడం ఏంటో అని అనుకుంటూ ఉన్నాడు, విప్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఒక 2 నిమిషాలు ప్రార్థన అనంతరము ఆమెకు విపరీతమైన చెమటలు పట్టేసినాయి. ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్ అయ్యి ఆ విప్పుతున్న వాడికి ఆ ఫ్యాన్ పట్టుకోవడానికి, అతను దిగడానికి ఆమె సహాయం చేసింది. వెంటనే ఆ సోదరుడు ఒక మాట అన్నాడు, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూచాను. నేను కూడా యేసునందు విశ్వాసం ఉంచుతాను. హల్లెలూయా. నేను అప్పుడు ఆ సోదరికి చెప్పిన మాట ఏమిటంటే, నీకు ఈ చలి జ్వరము, ఈ వణికిపోయే జ్వరము, ఈ బాధ ఎందుకు వచ్చి తెలుసా? వీడి రక్షణ కొరకే వచ్చింది. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఒక ఆత్మను కూడా యేసు యొద్దకు నడిపించాడు. ప్రియ సోదరి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, నీ ద్వారా దేవుడు నామం మహిమపరచడాలి. అది వ్యాధి అయినా, బాధ అయినా, మరణమైన, దుఃఖమైన, నిట్టూర్పైన ఏదైనా సరే, ఆయనను గురించి విన్న నీవు, ఆయన విశ్వాసం ఉంచిన నీవు, ఆయన మీద ఆధారపడిన నీవు, ఆయన పాదాలు పట్టుకుంటున్న నీవు, ఏది జరిగినా ఆయన మహిమ కొరకే. వెంటనే ఆమె బాధ నివారణమైపోయింది, సమాధానము గల దానిపై ఇంటికి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రా, బాధల్లోనే, వ్యాధుల్లోనే, రోగాల్లోనే తీసుకుంటూ బతకవద్దు. యేసు ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మన వ్యసనములను భరించాడు, మన రోగాలను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన అటువంటి దేవుడు మనకున్నాడు, అటువంటి రక్షకుడు మనకున్నాడు. ఇప్పుడే, ఈ క్షణమే యేసు యొద్దకు రా. ఈ మాటలు వింటున్నావు, ఈ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచితే, ఈ దేవుని మాటలు నిన్ను బాగు చేస్తాను విశ్వాసం ఉంటే రా, మందిరానికి రా, ఆయన పాదాలు పట్టుకో. దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, కానీ కార్యం చేయువాడు ఆయన, అద్భుతము చేయువాడు యేసయ్యే, మహిమ పొందువాడు యేసయ్యే. ఏ మనుషునికి మహిమ కాదు, ఏ మనుషునికి ఘనత కాదు, కేవలము ఆయన నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కనుక నూనె రాసి ప్రార్థన చేస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నాడు. ఆయన మాటే మనకు
ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయన సన్నిధే మనకు నెమ్మది సమాధానం ఇస్తుంది. అటువంటి పునాదిలో నీవు నేను కూడా ఎదుగుదాం. ప్రభును బట్టి ధైర్యము తెచ్చుకుందాం. ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. తన యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమైనా త్రోసివేసేవాడు 12 ఏళ్ళగా రాగా ఇప్పుడు వచ్చేవా అని ఏం అనలేదు ఆయన. ఆమె వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆయన యొక్క వస్త్రపు చెంగుని బాగుపడింది. నువ్వు ఆయన పాదాలు పట్టుకో. దేవుడు నీ పట్ల, నా పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ శనివారం ఉపవాస ప్రార్థనలో నీ దాసుని ద్వారా రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ గురించి కొన్ని మాటలు తెలియచేసావు. అందుని బట్టి వందనాలు. విత్తబడినవి నీ మాటలు నాయన. ఎవరు అందించినా నీ మాటలు అందిస్తున్నారు కనుక నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో ఆరోగ్యం ఉంది, నీ మాటలో నెమ్మది ఉంది, నీ మాటలో సమాధానం ఉంది కనుక ఈ మాటలు విన్న వారికి విశ్వాసము కలిగ చేసి నీ సన్నిధికి నడిపించి నీ పాదాలు పట్టుకుని అనుభవం వారికి దయచేసి పరిపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను, నెమ్మదిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించి మహిమ పొందమని దీవించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలైన మనకిప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. వందనాలు.